హాయ్ అండి. ఈరోజు కందగడ్డతో స్వీట్ చేసుకుందాము. ఈ కందగడ్డని అయితే ఫస్ట్ ఉడికించుకొని పైన పొట్టు అయితే తీసుకోవాలి. పొట్టు తీసుకొని దీన్ని కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇందులోకి షుగరు, కొంచెం కొబ్బరి, ఇదిగో నెయ్యి, దోసపిండి, 2 యాలకులు, ఇవన్నిటితో చేసుకుందాం. ఇప్పుడు చాలా టేస్ట్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది, అంత టేస్ట్గా కమ్మగా ఉంటుంది. దీన్నైతే ఇప్పుడు పొట్టు తీసుకుందాం. పైన పొట్టు అయితే ఇట్లా పొట్టు అయితే ఒలుచుకొని ఇట్లా తీసుకోవాలి. ఇదిగో ఈ పొట్టు అయితే తీసిన. ఇప్పుడు ఇది మెత్తగా చేసుకుందాము. ఇది మెత్తగా ఉడికింది కాబట్టి అట్టిగానే మనం చేయితోటి చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. అంతా ఇట్లా మెత్తగా చేసుకోవాలి ఇది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2 చెంచాలు వేసుకోవాలి, సరిపోద్ది. ఇప్పుడు ఈ కొబ్బరి ఈ నెయ్యిలో వేంపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని లైట్గా వేంపుకోవాలి. ఇట్లా దూరగా వేపుకున్నాక ఇది ఇందులో వేసుకోవాలి. మనం ఈ తయారు చేసుకున్న కందను ఇదంతా కలుపుకోవాలి. ఈ కొబ్బరి పొడి, ఈ కందను ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి కలుపుకోవాలి. షుగర్ వేస్తే కొంచెము ఇదంతా లూజ్ అవుతుంది, ఎందుకంటే షుగర్లో వాటర్ పుడతాయి కదా. ఇట్లా కలుపుకోవాలి. ఇదంతా కొంచెము ఇట్లా మంచిగా దూరగా వేగేటట్టు ఇదంతా కలుపుకోవాలి. ఈ నెయ్యిలో మంచిగా దగ్గరికి రావాలి. ఇదంతా కూడా ఈ షుగర్ గరికి ఇట్లా దగ్గరికి రావాలి. షుగర్ అంతా కరగాలి. ఇదిగో ఈ యాలకుల పొడి ఇందులో వేసుకోవాలి. అంతా ఇట్లా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ షుగర్ కరిగి ఇదంతా దగ్గరికి వచ్చేదాకా కలుపుకుందాము. ఇది దగ్గరికి వచ్చింది, ఇంకా కొద్దిసేపు అయితే అయిపోద్ది. ఈ కలర్కి వచ్చేదాకా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది అంత దగ్గరికి వచ్చింది, ఇది పక్కకు తీసుకుందాము. ఇది చల్లగా అయింది. కొంచెము చల్లగా అయ్యేదాకా చూసి, చల్లగా అయినాక ఇదంతా కూడా మనం ఇది ఏ షేపుల్లో అయినా చేసుకోవచ్చు. ఇంతింత తీసుకొని ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని అన్నీ అయితే పక్కకు పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. మనము తయారు చేసుకున్నది ఇట్లా ఒక్కటొక్కటి తీసుకొని ఇందులో వేసుకొని ఈ పిండిలో ముంచుకొని ఇట్లా అంతా తడుపుకొని 2 ఏళ్ళతోటి ఇట్లా తీసేసుకోవాలి. అన్ని ఏళ్ళతోటి వేసుకోవద్దు, పిండి పడుతుంది. ఇట్లా వేసుకోవాలి. ఇది ఒక సైడు కాలినాక కొంచెం ఈ నూనె పైకి లేచినాక ఇంకొక సైడ్ తింపేసుకోవాలి. ఒక సైడు కాలినాక ఇంకొక సైడ్ తింపేసుకోవాలి. ఇట్లా ఈ కలర్కి వచ్చేదాకా కాలనియాలి. ఈ కలర్కి వచ్చినాక తీసుకోవాలి. 2 సైడ్లు కూడా మంచిగా ఇట్లా కాలాలి. అన్నీ కూడా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇంకోటి కూడా వేసుకుందాము. సేమ్ అంతే. ఇట్లా పిండిలో ముంచుకొని 2 ఏళ్ళతో తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇగో స్వీట్ చేయడం అయితే అయిపోయింది. ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది, అంత టేస్ట్గా ఉంటుంది.
పైన కరకర లోపల సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. పైన మాత్రం ఇట్లా కరకర ఉంటుంది, లోపల వినబడుతుందా? ఇదిగో చూసారుగా, ఇట్లా కరకర ఉంటుంది, లోపల మాత్రం సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. ఇదైతే ఎవరైనా తినచ్చు, చిన్నపిల్లల కాడ నుంచి పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు, అంత మెత్తగా టేస్ట్గా ఉంటుంది. స్వీట్ హౌస్కి పోయి మనం స్వీట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇట్లా ఎప్పుడు ఒకలాగా కాకుండా ఇట్లా కూడా చేసుకొని చూడండి. ఈ కందగడ్డతో ఇట్లా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరితో కందగడ్డతో ఇట్లా చేసుకుంటే ఎవరైనా ఇష్టంగా తినచ్చు మంచిగా. చూసారు కదా, చూస్తేనే బాగున్నాయి కదా, తింటే కూడా అంత బాగుంటాయి, టేస్ట్గా కమ్మగా. ఇట్లుంటాయి. 5 నిమిషాల పని తొందరగా చేసుకోవచ్చు, పెద్ద పని కూడా కాదు ఇది. మన ఇంట్లో దోశ పిండి కందగడ్డ ఉంటే సరిపోద్ది. కొబ్బరి అంటే ఎప్పటికి ఉంటుంది, నెయ్యి ఎప్పటికి ఉంటుంది, షుగర్ ఎప్పటికి ఉంటుంది. లేని మాత్రం ఇదే. దోశ పిండి కూడా మనం ఎక్కువ ఇంట్లో ఉంటుంది, ఆ పిండి ఉంటే అయిపోద్ది, ఈ కందగడ్డ తీసుకొచ్చుకుంటే అయిపోద్ది. ఇట్లా చేసుకోవచ్చు. మన లడ్డు కంటే అరిసెల కంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. మనం నెయ్యి వేసుకొని చేసుకుంటాం కదా, టేస్ట్గా కమ్మగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. మన ఛానల్కి అయితే వెళ్ళి నేను ఇవి ఎట్లా చేసింది అనేది చూసి మీరు కూడా చేసుకోండి. ఇవి చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా మంచిగా ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే నొక్కండి. ఇది కామెంట్ చేయండి, కామెంట్తో పాటుగా లైక్ కూడా చేయండి. నేను ఎట్లా చేసిన, మీకు చేసింది నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట కమ్మనైనా స్వీట్ అయితే చేసిన, చూసారు కదా. ఒకటి ఓపెన్ అయితే చేద్దామా, ఇదిగో చూసారు కదా, మీద ఇట్లా కరకర ఉంటుంది, లోపల సాఫ్ట్గా మెత్తగా మంచిగా ఉంటుంది. ఇట్లా వంగి ఇట్లా ఉంటాయి, చూసారు కదా. ఇట్లా ఉంటాయి. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో కలుద్దాము.